గౌరవ నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి గారిని ఏ విషయంపై ప్రశ్నించినా ఆయన కాకుండా ఆయన చెంచాలైనటువంటి ఆయన ప్రాపకం కోసం ప్రాకులాడే గ్రామస్థాయి లీడర్లు స్పందిస్తున్నారు. నేనేమో నియోజకవర్గ ప్రజల కోసం మాట్లాడుతున్నా, ప్రశ్నిస్తున్నా. నేను రెండు క్వశ్చన్లు ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను పెద్ద చింతకుంట గ్రామవాసిని కాబట్టి గ్రామం నుంచే ప్రశ్నిస్తున్నా. ఈరోజు 19 ఆగస్టు 2014 రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ గౌరవ ముఖ్యమంత్రి, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సమగ్ర కుటుంబ సర్వేలో నారాయణపేట నియోజకవర్గంలో 22,374 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆవశ్యకత అంటే అవసరం ఉందని ఆ రోజు రిపోర్ట్స్ మీ కేసీఆర్ గారి టేబుల్ దగ్గరకు పంపించడం జరిగింది. అయ్యా ఎస్ఆర్ రెడ్డి గారు, మీరు ఆ 22,374 గృహాల అవసరంలో ఎన్ని కట్టించిండ్రో నారాయణపేట ప్రజలకు మీరు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ చెంచాగాళ్లు మీ ప్రాపకం కోసం, మీ విప్పు కోసం ప్రాకులాడే మండల స్థాయో లేకపోతే గ్రామ స్థాయి లీడర్లో కాదు. మీరు చెప్పండి ఎన్ని కట్టించిండ్రు. పక్క నియోజకవర్గాల్లో 10, 25, 100 ఆల వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అంజయ్ యాదవ్ లాంటి వాళ్ళు కట్టిస్తున్నారు. చివరాఖరికి చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా అక్కడక్కడ కొన్ని కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మీరెందుకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదో జవాబు చెప్పాలి. ఇక రెండో క్వశ్చన్, 2015 తర్వాత ఈ రోజు వరకు అంటే మే 19, 2022 వరకు పెద్ద చింతకుంట గ్రామంలో నేను మాట్లాడుతున్న ఈ సమయం వరకు రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య దాదాపు 13,000 మంది ఉన్నారు. అంటే కుటుంబాలు డివైడ్ అయిన తర్వాత, తండ్రి నుంచి కొడుకులు విడిపోయిన తర్వాత లేదా అన్నదమ్ములు విడిపోయిన తర్వాత రేషన్ కార్డుల కోసం అప్లై చేస్తున్నారు. ఇవాటి వరకు కూడా మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అది చెప్పండి. ఏమనంటే మా ఎస్ఆర్ రెడ్డి దేవుడు, మా ఎస్ఆర్ రెడ్డి అట్లా ఇట్లా కాదు. ఏం చేసినో చెప్పాలి. ఇక్కడ కావాల్సింది దేవుడు దయ్యం కాదు. పనులు ఏం జరుగుతున్నాయి, ఎవరికి లాభం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత మీది అని నేను ఎస్ఆర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.